త్రిభుజ బల నియమం ఏమిటో తెలుసుకుందాం. ఏవైనా రెండు సదిశలను ఒక త్రిభుజ రెండు ఆసన్న భుజాలుగా ఒక క్రమపద్ధతిలో సూచిస్తే ఆ త్రిభుజాన్ని పూర్తి చేయడానికి అవసరమైన మూడవ భుజాన్ని వ్యతిరేక దిశలో తీసుకున్నప్పుడు ఫలిత బలాన్ని దిశలో పరిమాణంలో సూచిస్తుంది. ఇంతకు ముందు మాదిరిగానే పి, క్యూ, ఆర్ అనే తెలిసిన బరువులను కప్పీల మీదుగా వేలాడదీయాలి. ఆర్ను లాగి వదిలితే అది నిశ్చల స్థితిలోనికి వస్తుంది. అప్పుడు డ్రాయింగ్ బోర్డుపై కాగితాన్ని ఉంచి ఇంతకు పూర్వం మాదిరిగానే సమతల దర్పణాన్ని ఉపయోగించి క్యూ, ఆర్, పి బలాల దిశలను గుర్తించాలి. పి, క్యూ, ఆర్లను పొడిగించిన ఓ వద్ద కలుసుకుంటాయి. అప్పుడు ఓఎక్స్, ఓవై, ఓజెడ్ భుజాలకు సమాంతరంగా బీసీ, ఏబీ, సిఏ భుజాలను మూల మట్టాల సహాయంతో గీయాలి. ఏబిసి త్రిభుజం ఏర్పడుతుంది. ఆ త్రిభుజ భుజాల పొడవులు AB ఈజ్ ఈక్వల్ టు P, BC ఈజ్ ఈక్వల్ టు Q, AC ఈజ్ ఈక్వల్ టు R లను కొలవాలి. P బై P ఈజ్ ఈక్వల్ టు Q బై Q ఈజ్ ఈక్వల్ టు R బై R అని చూపిన త్రిభుజ బల నియమం రుజువుపరచినట్లే. త్రిభుజ బల నియమం ఆధారంగా గాలిలో రాయి బరువు కనుగొనుట. ఆర్ బరువు స్థానంలో ఒక రాయిని తగిలించాలి. బోర్డుకు కాగితాన్ని పిన్నులతో బిగించాలి. దారాలు కదలకుండా నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు PQRల బలదిశలు గుర్తించాలి. కాగితాన్ని బోర్డు నుండి తీసి P, Q, Rలను సూచించే గీతలు గీయాలి. ఖండన బిందువు O, OX, OY, OZలను గీయాలి. వాటికి సమాంతరంగా B', C', A', B', C', A' భుజాలను మూల మట్టాల సహాయంతో గీయాలి. A', B', C' త్రిభుజం ఏర్పడుతుంది. A', B' ఈజ్ ఈక్వల్ టు P', B', C' ఈజ్ ఈక్వల్ టు Q', C', A' ఈజ్ ఈక్వల్ టు R' లను కనుగొనాలి. రాయి బరువు W1 బై R ఈజ్ ఈక్వల్ టు P బై P' అనే సూత్రం నుండి W1 ఈజ్ ఈక్వల్ టు P బై P' ఇంటూ R' వస్తుంది. దీనిలో P, P', R' విలువలను ప్రతిక్షేపించి W1ను లెక్కించాలి. త్రిభుజ బల నియమం ఆధారంగా నీటిలో రాయి బరువు W2 కనుగొనుట. కొంకి బరువు R స్థానంలో ఉంచిన రాయిని నీటిలో
పూర్తిగా మునుగునట్లు చేయాలి. ఈ ప్రయోగాన్ని మరలా ముందులాగానే చేయాలి. త్రిభుజాన్ని ఏర్పరచాలి. A double dash B double dash is equal to P double dash, B double dash C double dash is equal to Q double dash, C double dash A double dash is equal to R double dash ల విలువలు కనుగొనాలి. నీటిలో రాయి బరువు W2 విలువ W2 is equal to P by P double dash ఇంటూ R డబుల్ డాష్ అనే సూత్రంలో విలువలను ప్రతిక్షేపించి లెక్కించాలి. రాయి ఘనపరిమాణం V విలువ, గాలిలో రాయి బరువు W1 మరియు నీటిలో రాయి బరువు W2ల భేదము ఆ రాయి ఘనపరిమాణం ఇస్తుంది. ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు W1 మైనస్ W2. రాయి సాపేక్ష సాంద్రత గాలిలో రాయి బరువుకు మరియు నీటిలో కోల్పోయిన బరువుకు గల నిష్పత్తి రాయి సాపేక్ష సాంద్రతను ఇస్తుంది. సాపేక్ష సాంద్రత ఈజ్ ఈక్వల్ టు W1 బై W1 మైనస్ W2 అనే సూత్రంలో W1, W2 విలువలను ప్రతిక్షేపించి లెక్కించాలి. ఈ ప్రయోగం చేయునప్పుడు తీసుకొనవలసిన జాగ్రత్తలు: 1. దారాలు, కొంకి బరువులు డ్రాయింగ్ బోర్డుకు తాకరాదు. 2. పరిశీలనలు తీసుకునేటప్పుడు కొంకి బరువు గాలిలో ఊగకూడదు. 3. కప్పీలు ఘర్షణ లేకుండా ఉండాలి. ఈ ప్రయోగంపై ప్రాక్టికల్ పరీక్షలో సాధారణంగా అడిగే కొన్ని ప్రశ్నలు: 1. సమాంతర చతుర్భుజ బల నియమం అంటే ఏమిటి? 2. త్రిభుజ బల నియమం అంటే ఏమిటి? 3. అనుశక్త బలాలు అంటే ఏమిటి? 4. ఆర్కిమెడిస్ సిద్ధాంతం అంటే ఏమిటి? 5. సాపేక్ష సాంద్రత అంటే ఏమిటి? దానిని ఎలా కనుక్కుంటారు? 6. సాపేక్ష సాంద్రతకు ప్రమాణాలు ఏమిటి? 7. సమతల బలాలు అంటే ఏమిటి? 8. వస్తువు ద్రవంపై తేలునప్పుడు దాని భారం